నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దానికి ఇప్పటిదాకా గత ఒక నెలగా మేము చేస్తున్న ప్రయత్నాలు ఈ క్యాన్సర్ అవేర్నెస్లో ఒక భాగం ఏంటి అంటే క్యాన్సర్ నివారణ ఎట్లా చేయాలి అన్న దాంట్లో అవేర్నెస్ అనేది ఒక భాగం మాత్రమే. దానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మనం ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ అన్న విభాగాన్ని కార్లో గారు సికోరే గారు ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన చెప్పిన దాన్ని క్లుప్తంగా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్యాన్సర్ అనేది చాలా పెద్ద బర్డెన్, చాలా కష్టమైన విషయం. కొన్ని లక్షల కోట్ల మందికి మనం క్యాన్సర్ ఎట్లా ట్రీట్ చేయగలం అంటే దాన్ని ఆపడం మాత్రమే దాని యొక్క మార్గము. మనం అందరికీ ట్రీట్మెంట్ చేయడానికి వెళితే అయ్యే పని కాదు అని చెప్పని మొదటిగా ఆయన చెప్పడం జరిగింది. రెండోది, ఇలా ఆపడం సాధ్యమేనా, సముద్రంలో ఒక నీటి బంధువు వంటి చిన్న విషయం కదా అని దీన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దీనికి ఎంత పెద్ద జర్నీ అయినా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఇలాంటి అడుగు మొట్టమొదటిసారిగా కాంటినెంటల్ ఆసుపత్రిలో ప్రప్రథమంగా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ జరగడం అనేది ఎంతో హర్షణీయం అని చెప్పడం జరిగింది కార్లో సికోరే గారు. ఇది కాకుండా గత నెలలుగా మేము చేస్తున్న ప్రయత్నాలకి ఒక చాలా పాజిటివ్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే రకంగా మనం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ చేయడం, అదే రకంగా రవి గారు గురువు గారు ఆయన్ని ఆహ్వానించడానికి ఆయనకి ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. సో ఇంత ప్రముఖమైన వ్యక్తులు, WHOలో అన్నిటికన్నా ఉత్తమమైన పొజిషన్లో ఉండి రిటైర్ అయిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు మాకు రావడం మాకు కూడా ఆనందంగా ఉంది. మీకు ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా, దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా సరే మేమందరం వాటికి సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉన్నాము. మరి ఒకసారి మీడియా ద్వారా ఈ విషయాన్ని జనాలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.